హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జిచి వ్లాగ్స్. టుడే వచ్చి నేను మా చిన్న నానమ్మ వాళ్ళ హౌస్ చిన్న టూర్ చేద్దాం అనుకున్నాను. ఇదైతే మా నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే రోడ్ అన్నమాట. చూసారా పిల్లలు ఎలా ఆడుకుంటున్నారో బయట. ఫుల్ బాగా పల్లెటూరు అండి. సో అందుకని అలా మేము మొత్తం అంతా చాలా బాగుంటుంది వైబ్ కట్ట. ఇది మా నానమ్మ వాళ్ళ హౌస్, చిన్న నానమ్మ వాళ్ళ హౌస్. చూసారా ఎన్ని కనకాంబరాలు ఉన్నాయో. కనకాంబరాలు కోసుకుందామని అయితే వచ్చాము, రేపు పొద్దున పెట్టుకుందాము అన్నట్టుగా. మా నానమ్మ ఏమో మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉంది, మేము అక్కడి నుంచి వచ్చాము. ఇప్పుడు చూసారా ఎంత, ఒకప్పుడు మొత్తము పెంకుటిల్లే ఉండేది, ఇప్పుడు బిల్డింగ్ కట్టేశారు. కానీ నాకైతే ఇలా కన్నా కూడా ఎక్కువ పెంకుటిల్లు అలా ఓల్డ్ హౌసెస్ ఇష్టపడతాను నేనైతే బాగా. నేను చూసారా ఫ్లవర్స్ కోస్తుంటే మా సిస్టర్ ఏమో వీడియో తీస్తాను నేను అంది, అందుకని నేనైతే ఫ్లవర్స్ అయితే కోస్తున్నాను. ఇదే ఎంట్రన్స్, పెద్ద ఏముండదండి, కానీ చుట్టూ మొక్కలు గట్ట బాగా పెంచుతుంది మా నానమ్మ. మా నానమ్మ ఇంట్లో మ్యాక్సిమం అన్ని మొక్కలు ఉంటాయండి, పసుపు మొక్కలు కూడా ఉన్నాయి. చూసారా పసుపు ఎలా ఎండబెట్టిందో, అది పసుపు అల్లం అనుకున్నారు, అల్లం కాదు, ఇవే పసుపు మొక్కలు మొత్తం అన్ని. ఆ చివర ఏదో చెట్టు ఉంది, అదేమో తమలపాకులు, ఇటేమో జాంకాయ చెట్టు కట్టేశారు. దాని జాంకాయలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి, నేను మీకు చూపిస్తాను ఎంత పెద్దగా ఉన్నాయంటే ఒకటి నా చెయ్యంత ఉన్నాయి. చూసారా ఎన్ని మొక్కలు పెంచుతుందో. అవన్నీ మొత్తం క్లీన్ చేసేసరికి అయిపోతుంది, మన వల్ల కాదు ఇలాంటివన్నీ చేయడము. ఇంకా మొత్తం అంతా మనకి పాత పద్ధతిలో ఉంటుంది మొత్తం హౌస్ అంతా కూడా. చూసారా ఇవి కుండీలు, కుండీ అంటారు దాన్ని, ఇదేమో బావి ఇలా ఉంటది అనమాట. లోపలికి ఉంది కుండీ, అదేమో పెద్ద కుండీ. ఇవి ఎప్పుడో చూసాను, చాలా రోజులు అయిపోయింది చూడక. నేను ఈ మధ్య రావట్లేదు కదా ఇక్కడికి. ఒకప్పుడు అవే మనకి ఎక్సర్సైజ్ అనమాట, అందులో నుంచి వాటర్ తోడుకోవడం కట. మీ ఊర్లో ఏమంటారో కుండీని నాకు చెప్పండి. ఇంకా అలా లోపలికి ఎంటర్ అయిపోతే ఇది హాల్, ఇది వచ్చేసి పడక కూర్చి, తాతయ్య కూర్చునే కూర్చి. మనం వస్తే మనమే కూర్చుంటాము, తాతయ్యకి ఇవ్వము. ఇంకా చిన్న టీవీ అండి. ఎప్పుడు అసలు టీవీ నేను మ్యాక్సిమం ఎప్పుడు చూడలేదు, అంత తక్కువ, ఎప్పుడో రేరుగా చూస్తారు టీవీ అనేది ఇంట్లో. అలా గదిలోకి వచ్చేస్తే చూసారా మా బావల ట్రోఫీలు, అవి చిన్నప్పుడు వచ్చినవి, అవన్నీ ఎలా చదువుకున్నారో. ఏమైనా అప్పుడు వాళ్ళు అలా మంచి మంచి భలే పెట్టుకునేవారండి అన్నీ, మనం అలా ఏం చెయ్యము. చూసారా ఎంత నీట్గా చదువుకుందాం మొత్తం. మా మామ అయితే వీడియో కోసం అని కాదు, మా అమ్మకి తెలియదు నేను అసలు వీడియో తీస్తున్నట్టు కూడా. అక్కడ ఉంది, అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉందని చెప్పి నేను వచ్చేసి నేనైతే వీడియో అయితే తీస్తున్నాను. అదే ఒక బెడ్రూమ్, మీకు ఇంకో బెడ్రూమ్ చూపిద్దాం అనుకున్నా కానీ మా మామ చాలా పెద్దలాగా వేసి వెళ్ళింది దానికి, ఇంట్లో లేదు కదా అని చెప్పి వేసింది. అదంతా పెద్దగా ఉందంటే చిన్న పిల్లలాగా వచ్చి పెద్దలాగా వేసింది. ఇంక ఇది కిచెన్ అండి. కిచెన్లో చూసారా ప్రతిదీ ఎంత ఆర్గనైజ్డ్గా, ఎంత నీట్గా పెట్టుకుందో మొత్తం అంతా. చాలా పర్ఫెక్ట్గా ఏం కావాలో అవి మాత్రమే పైన పెట్టుకుంది, మిగిలినవన్నీ లోపల చదివేసుకుంది. అంతా కూడా చాలా నీట్గా పెట్టుకుంటుందండి. ఎప్పుడు మా చిన్నమామస్ ఎంత యాక్టివ్గా ఉంటారంటే ఆవిడ ఉన్నంత యాక్టివ్లో నేను 0.5% కూడా ఉండను. ఇది కుండ, మీ అందరికీ తెలిసే ఉంటుంది, మట్టి కుండ. మనకి అందులో వాటర్ తాగుతారు మ్యాక్సిమం, ఫ్రిడ్జ్ కట్ట ఉన్నా కూడా ఎక్కువ యూజ్ చేయరు. ఇదేనండి మా చిన్నాన్నమ్మ వాళ్ళ హౌస్. మీ అందరికీ నచ్చిందో లేదో నాకు చెప్పండి ఎలా ఉందనేది. ఇంకా నేనైతే బయట క్లైమేట్ ఎంజాయ్ చేస్తూ అలా కూర్చుని పోయాను. ఈవినింగ్ టైమ్స్ అయితే ఇంకా బాగుంటుంది చల్లగా. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.